ఈరోజు మనం అసలు భూమిపై నుంచి నిజంగా స్వర్గానికి దారి ఉందా, ఆ ప్లేస్ ఎక్కడుంది, ఆ ప్లేస్లో ఏరోప్లేన్స్ ఎందుకని వెళ్ళవు, అక్కడ వెహికల్స్ ఎందుకని ఇంజిన్ ఆఫ్ చేసిన కొండపైకి వెళ్తాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్లేస్ ఇండియాలోని లడాఖ్లోని శ్రీనగర్ నుంచి లెహ్ వెళ్ళే హైవేలో ఉంది. ఈ కొండ నిజానికి మనం కార్ లేదా ఏదైనా ఒక వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేసినా దానిపైకి గంటకి 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో తీసుకుని వెళ్తుంది. మన కంటికి ఈ ప్రాంతం ఎత్తుగా కనిపించినా ఇలా కొండపైకి వెహికల్ వెళ్ళడాన్ని ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాగే ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతంలోని జనం ఇదివరకు రోజుల్లో ఈ కొండ నుండి స్వర్గానికి దారి ఉండేదని, ఆ దారి దానికి నచ్చిన వారిని మాత్రమే కొండపైకి తీసుకుని వెళ్ళి స్వర్గం యొక్క గేట్స్ ఓపెన్ చేస్తుందని చెప్తున్నారు. కొంతమంది ఈ కొండ యాంటీ గ్రావిటీని పాటిస్తుందని, అంటే భూమి నుంచి వచ్చే ఆకర్షణపు శక్తి ఈ కొండపైన పని చేయదని, దాని కారణంగా ఇలా జరుగుతుందని చెప్తున్నారు. యాంటీ గ్రావిటీ కారణంగా ఇక్కడ ఏరోప్లేన్స్ కూడా వెళ్ళవు. కానీ నిజానికి ఈ కొండ ఆప్టికల్ ఇల్యూజన్ కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఈ కొండ లోతుగా ఉన్న దీని చుట్టుపక్కల ప్రాంతం ఎత్తుగా ఉన్నట్లు మన కళ్ళను భ్రమపడేలా చేయడం. మన కళ్ళు భ్రమపడడం వలన మన బ్రెయిన్కి మనం నిజంగానే కొండ ఎక్కుతున్నామని సిగ్నల్స్ని పంపుతుంది. దాని కారణంగా మనం ఆ కొండపై ప్రయాణం చేసినా మనం నిజంగా కొండ ఎక్కుతున్నామనే ఫీల్ మనకు కలుగుతుంది. ఇలా భ్రమపరిచే రోడ్స్ని గ్రావిటీ హిల్ లేదా మ్యాగ్నెటిక్ హిల్ అని అంటారు. ఇవి మన ఇండియాలో ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇవి ఇండియాలో ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్రలో ఉండగా ఇతర దేశాల్లో ఇండోనేషియా, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ మరియు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని మెయిన్ పార్ట్ అనే విలేజ్లో ఈ గ్రావిటీ హిల్ ఉంది. ఈ మెయిన్ పార్ట్ అనే షిమ్లా ఆఫ్ ఛత్తీస్గఢ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో లడాఖ్లో జరిగినట్లే వెహికల్స్ ఇంజిన్ ఆఫ్ చేసినా అది ఎగువ ప్రాంతానికి వెళ్తాయి. గుజరాత్లో కలౌదంగర్ హిల్ స్టేషన్ లాంటివి కూడా ఉన్నవి. ఇవన్నీ ఆప్టికల్ ఇల్యూజన్ ద్వారా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.